Silence. Good morning, sir. Sit down. Sit down. Silence. Silence. All of you silence. సైలెన్స్ సైలెంట్ అని చెప్పడం మళ్ళీ సైలెంట్ గా ఉండమని ఆడు సైలెంట్ అరుస్తాడు. అన్నా సైరన్ అరవదన్నా మోగిద్ది. అరే బయటికి పోదాం పారా భయ్. Hello, mister. Yourself. Yourself. అన్నా ఎవరో దొరికాడన్నా. Hey, నువ్వేరా, you. లే. You get up. Get up. అరే నిన్నేరా. అమ్మని అమ్మ ఓకే పోయాను. Mister, are you following the lesson? ఫాలోయింగ్ సార్. What is catalyst? క్యాస్టా సార్ రెడ్లు. Silence. Silence. I am asking catalyst, not cast. క్యాటలిస్టా సార్? వాట్ క్యాటలిస్ట్ సార్? You're not following my lesson. Useless. చచ్చాడు. ఆడికి తెలుగు రాదు, ఈడికి అద్ద పేది రాదు. అవునా? సార్ Yes. కెన్ ఐ ట్రాన్స్లేట్? Yes, proceed. వారు అడుగుతున్నారు తమరిని రసాయనిక చర్యలోని ఉత్ప్రేరకం ఎందుకు వాడాలి? అన్నా ఇంతకీ ఉత్ప్రేరకం అంటే ఏందన్నా? ఫు, నీ సార్ దిస్ గై అగైన్ ఆస్కింగ్ వాట్ ఈస్ క్యాటలిస్ట్ సార్? Shut up. Useless fellow. నోరు మీద చెప్తానా? ఏందన్నా తిడతాండావు? అబ్బే సార్ తిడుతున్నారా నిన్ను? సారా? Okay. First of all, you don't know anything. Now, I will give an example. సార్ ఉదాహరణ ఇస్తారంటే ఇను. Why didn't you join in last year? And why you have joined in this year? ఎస్ సార్, ఐ ఎక్స్ప్లెయిన్ హిమ్. నువ్వు లాస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు జాయిన్ అవ్వలేదు, ఈ ఇయర్ ఎందుకు జాయిన్ అవ్వని చెప్పని సార్ అడుగుతున్నారు నిన్ను. అన్నా ఇద్దరిద్దరు చెప్తుంటే కన్ఫ్యూజ్ గా ఉందన్నా. చెప్తా రెండు అడిగి చెప్పా చెప్పు. సార్ పోయిన సంవత్సరము వర్షములు సరిగా పడక పంటలు పండక డబ్బులు సరిపడక నేను చేరలేకపోయాను సార్. కానీ ఈ సంవత్సరము వర్షములు బాగా పడినాయి, చీనీ తోటలు బాగా పండినాయి, డబ్బులు బాగా వచ్చినాయి, అందుకే డొనేషన్ కట్టి ఈ సంవత్సరం చేరాను సార్. అది మ్యాటర్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ సార్. లాస్ట్ ఇయర్ నో ప్రాపర్ రైన్స్, నో క్రాప్స్, నో పైసల్. వాట్ దట్ మీన్స్ నో మనీ, నో డొనేషన్, నాట్ జాయినింగ్ కాలేజ్. బట్ దిస్ ఇయర్ ఫుల్ రైన్స్, फुल क्रॉप यील्डिंग. ये चीनी तोटल की इंग्लिश में क्या बोलते रे? अरे बच्चे मेरे को क्यों इन्वॉल्व करता रे तू? अरे रामचंद्र रेड्डी, ये चीनी తోటల్ని తెలుగులో మనం ఇంకో పేరు ఏమంటాంరా? పెద్ద నిమ్మకాయలన్నా. పెద్ద నిమ్మకాయలా? సార్ ఐ ఫుల్ అండర్స్టాండ్ సార్. బిగ్ లెమన్స్, టేస్టీ లెమన్స్, ఫుల్ సెల్లింగ్, ఫుల్ మనీ కమింగ్, డొనేషన్ పేయింగ్, జాయినింగ్ కాలేజ్. Stop it! Useless fellow. Instead of this profession, begging is better than this. థ్యాంక్ యూ సార్. ఏందన్నా సార్ అటు వెళ్ళిపోయినాడు? నీకు ట్రాన్స్లేట్ చేయడం కన్నా బయటికి వెళ్ళి అడుగుతాను అన్నయ్య. రే నీకు కూడా రా బయటికి. అరే నువ్వు చెయ్యి. ఏందన్నా నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్పినాను కదా. వీడొకడు క్లాసులో అందరిలో నవ్వేరేందన్నా, నువ్వు కూడా సీరియస్ అయ్యేందన్నా. అది కాదురా రామచంద్ర. ఇంజనీరింగ్ ఈ సంవత్సరం ఎందుకు జాయిన్ అయ్యావు, లాస్ట్ ఇయర్ ఎందుకు జాయిన్ అవ్వలేదంటే, సార్ ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వాలంటే ఇంటర్ పాస్ అవ్వాలి కదా, నేను లాస్ట్ ఇయర్ పాస్ అవ్వలేదు సార్, ఈ ఇయర్ పాస్ అవ్వాలని చెప్పాలి. కానీ ఈ చీని తోటలు కూడా అని చెప్పు చెప్పు. అన్నా నేను ఇంటర్ పాస్ అయ్యి 2 సంవత్సరాలు అయిందన్నా. నిజంగా డొనేషన్ కట్టడానికి వర్షములు పడక చీనీ తోటలు పండక డబ్బులు నాకెందుకు మాట్లాడితే చీని తోటలు ఎందుకంటారా? అరే ఇంకోసారి నువ్వు చీని తోటలు చీని తోటలు అని చెప్పారంటే కొట్టి చీనిక సిటికి పెద్ది. ఆపండ్రా మీ చీనీ తోటల గోల, ముందెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకోండి. అరే రామచంద్ర రెడ్డి, నాకు బి ఇంగ్లీష్ రాదురా. మనం దోనో మిల్కే స్పీకింగ్ ఇంగ్లీష్ క్లాస్ వెళ్దామా? ఎందుకన్నా డబ్బులు బొక్క? 30 రోజులు ఆంగ్ల భాష నేర్చుకోవడం ఎలా? ఆ బుక్ ఉంటే పోలా? అబ్బబ్బబ్బా ఏం ఐడియా ఇచ్చినేరా. నువ్వు వెళ్ళి ఆ బుక్ కొను, నేను దాన్ని జిరాక్స్ చేయి. ఓకే గైస్ బై. ఓకే బై బై. చెప్పరాలరా ఛీ మీరు ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి పరిపోతుంది. అబి అబి కొంచెం చూపించవా? ఏంటి? అబి అబి కొద్దిగా చూపించవా? చుప్రే. నీ దండం పెడతా, నీ కాళ్ళు ముక్తా. సరే రెడ్ బ్లూ ఏ వస్తున్నారు? రెడ్ బ్లూ గ్రీన్. ఏమిటి మిస్టర్ గౌస్ బాషా, ఏం చేస్తున్నావు? Do you know how to start the induction motor? Yes sir, I made all connections as per circuit diagram. I see. Then start the motor. Out! Get out! జై హింద్, జై స్వచ్ఛ భారత్, జై గౌస్ భాషా. సార్ మొత్తం గుస్సా మీద ఉన్నాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సిట్ డౌన్. అరే బట్ స్టేజ్ ఎక్కినా కనపడలే. మీ అన్నయ్య కదా సేమ్ ఐటు. ఊకరా బై. నేను నిన్న గాంధీ గారి గురించి రాయమన్న టెస్ట్లో ఒక మేధావి మన మహాత్ముడి గురించి చాలా అద్భుతంగా రాశాడు, బ్రహ్మాండంగా రాశాడు.
హూ ఇస్ మిస్టర్ గౌస్ భాష? మై సార్. వెరీ గుడ్. నువ్వే చదివి అందరికి వినిపించు. వద్దు సార్ ప్లీజ్, నా మాట విను సార్. చెప్పించేయి, చదువు. గొప్పగా ఏం రాశారు కావాలంటాడు. అధ్యక్ష, క్వశ్చన్, హూ ఇస్ గాంధీ? బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మహాత్మా గాంధీ. ఆన్సర్ అధ్యక్ష, గాంధీ వాస్ గాంధీ. సంబడి టోల్డ్ మహాత్మా he was born in Gujarat, which is Modi state. Modi and power star Pawan Kalyan both are classmates. Once upon a time, he was attend Uppu Satyagraha. Message: don't eat salt. What? Avunadhyaksha, don't eat salt. Told by Dr. Mantri Satyanarayana Razu every day morning 6 o'clock in Ma TV. Finally, God say fired. Gandhi died. Ittu premato me goes Pasha. సైలెన్స్, సైలెన్స్. మీ పెద్దోళ్ళకి బుద్ధి లేక వేలు పోస్తున్నారు మిమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేద్దామని, కానీ మీకు ఇంగ్లీష్ రావట్లేదు. భలేవారున్నారు సార్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడానికి ఇంగ్లీష్ ఎందుకు సార్? అరే, ఇన్ఫోసిస్ కంపెనీ ముందు ఏలుముద్ర మిషన్లు ఉంటాయి, అందులో ఏలు పెట్టి వచ్చినామంటే నెలకు లక్షలు వస్తాయి. అమేజింగ్! వావ్, వాట్ ఏ సర్కిల్! షట్ అప్. ఏ ఇది చూడు. ప్రియా నాది చూసి నవ్వుతుందిరా. అవునా? ప్రియా ఫ్రెండ్స్ కూడా చూసి నవ్వుతున్నారు. ఇంగ్లీష్ అందరూ అవుతారు మరి. Why are you laughing, all of you? వీడికి వాట్సాప్ చేస్తుంటే బాగుండేది. దౌడికి ఎదురైనా నవ్వేవాడు. ఎందుకు నవ్వుతున్నారా నీ అక్కని? ఎవరైతే నవ్వుతున్నారో గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. నీకు దండం పెడతానే, నీది నాకు మొక్కుతానే. నువ్వన్నా చెప్పి. ఎవరు చెప్పింది? ఏం చూస్తున్నావు కోర్టు భాష? సార్ ఏం చేస్తున్నావు? ఏం కాలేదు సార్. ఆ ఫోన్లో ఏంటి? ఏముంది అందులో? ఇలా తీసుకురా. అది ఏ బచ్చి ఇదిరావు, నా మీద చాయ్ పోస్తావు నువ్వు? 10 గుంజిల్ మార్. 10 గుంజిల్ మార్. 1 2 3 4 और गुंजिल मार. नहीं. और मार. नहीं. और मार. और मार. మారంటే నన్ను మారిందేంటి? ఓం హ్రీం ఐం ఓం. ధన్యుని భక్తులను ప్రవేశపెట్టి చిత్తం గురుగారు. అమ్మా తీసుకురండి. గురుగారు వచ్చారు. మీరేంటి మళ్ళీ వచ్చారు? దయ్యం వదిలిచ్చాం కదా అని మీరు అనుకుంటున్నారు, వదలలేదని వాళ్ళు అంటున్నారు. రే మూర్ఖులారా, ఏం మాట్లాడుతున్నారా? ఈ స్వామి స్టామినానే శంకిస్తున్నారా? ఆ మాట మేము చెప్పట్లేదు గురుగారు, వాళ్ళే చెప్తున్నారు. వాడికి స్నానానికి సబ్బు పెడితే వద్దు, సున్నిపిండి కావాలంటున్నాడు. వాడిని ఫేర్ అండ్ హ్యాండ్సమ్ రాసుకోరా అంటే ఫేర్ అండ్ లవ్లీయే కావాలంటున్నాడు. ఎవరైనా ఐటమ్ గా కనిపిస్తే విజిలేస్తారు. హీరో 6 ప్యాక్ చూసి చిందులేస్తున్నాడు గురుగారు. ఓరి ఏడమ్మ కడుపు మాడ. కడుపు మాడ కాదు, క్యాండిడేటే మాడ. ఇదేదో విచిత్రమైన దెయ్యంలా ఉంది. అయినా మనకెందుకు ఈ స్ట్రైను? ఉందగా మనకు ఒక లైను. పితుహు పితుహు. ఇక్కడ పిశాచాలతో క్లాస్ జరుగుతుంటే కేకలేస్తావెందుకు? నాకు సమస్య వచ్చింది. ఇది ఏ దెయ్యమై ఉంటుంది? ఓ నా జూనియర్ గోస్టు, నువ్వు కాశ్మీరాన్ని చూసింటావు, చంద్రముఖిని చూసింటావు. ఇది కాంచనరా? కాంచన తెలిసిపోయిందా? దీన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. అలాగే పితుహు. ఓం పితృదేవాయ నమః. రే చిత్ర, గురుగారు ఆ కాంచన జాడతి. అలాగే. రే వాడిని పైకి లాక్కురా. కూర్చో.
మాంత్రికుడు బాబా మజిల్స్ మస్తుగా ఉన్నాయి. మీరు కొంచెం బయటకు వెళ్తే మేము అమ్మ నాన్న ఆట ఆడుకుంటాం. అలాగే కూర్చో కూర్చో, మీరు పట్టుకో. అమ్మ నాన్న ఆడటానికి వీడు ఏమైనా ఆడపిల్ల అనుకున్నారా? ఆ కాంచెం జాడీవు, ఆ తావీదు. ఏ తాళి కడతావా నాదా? ఒరే అప్రాచ్య పెదవా, తాళికి తాయెత్తుకి తేడా తెలియదురా నీకు? పట్టుకోవండి, జై చాపు. నన్ను అన్యాయంగా బయటికి పంపిస్తున్నావు. ఏదో రోజు నా ఉసురు నీకు తగలక తప్పదు బాయా. నీ పంచరైపోతుంది బాయా. వెళ్ళవే, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. తీసుకెళ్ళండి వాడిని. ఓం బెల్మిత్రాయన్ మహా, ఓం జాడియాయన్ మహా, స్వాధీనాయన్ మహా. జాగ్రత్త జాగ్రత్త. శిష్య, మరో పిశాచాన్ని ప్రవేశపెట్టండి. స్వామి, నాకు మీరే దిక్కు స్వామి. సైతాన్లతోటి సతమతమయ్యే నీలాంటి వాళ్ళందరికీ నేనే దిక్కు. చెప్పునైనా నీ సమస్య ఏంటో? స్వామి, నా బెస్ట్ ఫ్రెండ్ చనిపోయాడు స్వామి ఈ మధ్య. వాడు చనిపోయినప్పటి నుంచి వాడి ఇంట్లో దయ్యాలు తిరుగుతున్నాయి స్వామి. మీరే ఏదో ఒకటి చేయాలి స్వామి. అలాగే అలాగే, మరేం పర్వాలేదు నాయన. ఈ పృథ్వీ స్వామి ఎలాంటి పిశాచంతోటైనా గంగం డాన్స్ చేయిస్తాడు. నాకు కావాల్సింది అదే స్వామి. నువ్వేం టెన్షన్ పడకు. ఫీజు మా వాళ్ళకి ఇచ్చి నువ్వు చెప్పిన వాళ్ళ ఆనవాళ్ళు తీసుకొచ్చి నా చేతికి. ఆనవాళ్ళ స్వామి? ఆ పిశాచాలకి పిక్చర్ చూపిస్తాను. స్వామి నావల్గా స్వామి, దయ్యాలు ఉన్నాయని తెలిసి కూడా ఇంటికి వెళ్ళడం నావల్గా స్వామి, నేను వెళ్ళను. నాయన, ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది. పిశాచ రహిత వేళ ఇంట్లో ప్రవేశించే ఆధారాలు సేకరించు. విచిత్ర గురుగారు, మన పిశాచ పంచాంగం చూసి మంచి ముహూర్తాన్ని నిర్ణయించండి. వీడిని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. పదండి స్వామి. చిత్ర, స్వామి స్వామి నేను స్వామి పిశాచరహిత వేళ మించిపెట్టుంది స్వామి, త్వరగా రండి స్వామి. అమ్మో, ఈ దయ్యం కట్ల పడి జబ్బు కావాలి. అన్నయ్య, అక్కడేం చేస్తున్నావు? లోపల రా. చూసేసిందా? వస్తున్నా. అదేంటన్నయ్య లోపలికి రాకుండా అక్కడేం చేస్తున్నావు? అంటే ఫ్రెండ్ వస్తానంటే వెయిట్ చేస్తున్నాను. ఓహో, నువ్వు లోపలికి వెళ్ళి అనన్యతో ఆడుకుంటూ ఉండు, అతను వస్తే నేను పంపిస్తాను. అలాగే అలాగే. అనన్యతో ఆడుకోవాలా? నిన్న నువ్వు ఆడుకున్నావు, ఈరోజు అది ఆడుకుంటుందేమో. హనీ హనీ, ఓయ్ హనీ. అమ్మో, పిచాచరైతే వీలైపోయినట్టుంది. ఇంక ఇది ఆడేసుకుంటుంది నాతో. నా మీద ఎంత ప్రేమ వీడికి, నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఊరుకుంటూ వస్తున్నాడు. స్వామి స్వామి, మీ గురించి వెయిట్ చేసి మీరు ఇచ్చిన టైం అయ్యాక ఎంట్రీ ఇచ్చాను స్వామి. దానిలో దయ్యం లేచింది స్వామి. ఆ పంచాంగం చూసి ఇంకో మంచి ముహూర్తం పెట్టండి స్వామి ఆధారాలు సేకరించడానికి. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాగా, నేను చూసుకుంటా. నువ్వు పద లోనికి. స్వామి స్వామి, నా వల్లగా స్వామి, దయ్యం లేచింది స్వామి. ఎంటర్ ద డ్రాగన్. ఇలాంటి మస్తు చూసినాం. ఏం బ్రా గడనిలో కొత్త పెళ్లి పిల్లల సిగ్గుపడుతున్నాడు. అరే నువ్వు పా. అరే భయం అయితే నా పేరు తెలుసుకోరా. అదే నువ్వు ఎందుకు అట్లా పడుతున్నావు? నువ్వు వచ్చే తర గిన్నె కూర్చుంటా. ఓకే స్వామి. పెద్ద పెద్ద చదువులు చదువుకుంటారు, గింతంత బంగ్లాలు కట్టుకుంటారు. వాళ్ళ నీడని చూసి వాళ్ళే భయపడతారు. ఇలాంటి ఎదోళ్ళ కోసం మా వాడు మాటేస్తుంటాడు. ఆడో భూత వైద్యుడు, ఈడో బుద్ధి లేని కస్టమర్. దయ్యాలు కానీ గీడుంటే వాడితో గంగండాన్ని చేయిస్తా. రాని దాని అమ్మ దయ్యం నాకు కానీ కనిపిస్తే దాన్ని నేలకేసి రాక్తా. దయ్యాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దయ్యాలు ఉండొచ్చు, గురువుగారు పట్టుకోవచ్చు,
మనకెందుకులే. స్వామి తొందరగా రా స్వామి, బయటికి పోదాం. నాకు భయం వేస్తుంది. వాము స్వామి స్వామి కాపాడండి స్వామి, కాపాడండి స్వామి. నన్ను ఏనాయనా? ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వచ్చారు స్వామి. ఆనవాళ్ళు తెచ్చావా? ఆనవాళ్ళ సంగతి దేవుడు ఎరుగు స్వామి. నా అవయవాలు జారిపోయేలా ఉన్నాయి. ఏమైంది బిడ్డ? ఆ భూతాలతో పాటు నా భూతకాలం కూడా కనిపించింది స్వామి. నాలాంటోడు ఇంకోడు ఉన్నాడు స్వామి ఆ ఇంట్లో. నువ్వేంట్రా అలా మునిగి చేస్తున్నావు? చేయనొక్కు. అందులోనే దయ్యం ఉంది. నీ ఫ్రెండ్ను కూడా చంపింది ఆవిడే, నిన్ను కూడా చంపేస్తుందేమో. ఇప్పుడు ఎలా స్వామి? నా భవిష్యత్ ఏంటి? చిత్ర విచిత్రులారా, సమయం ఆసన్నమైంది. సామాన్లు సర్దండి. శిష్యులారా, నా సింహాసనాన్ని తూర్పు దిక్కుకి అభిముఖంగా అధిష్ఠించండి. అలా గురుగారు. వెళ్ళండి. హోమగుండాన్ని కూడా సిద్ధం చేయండి. గురుగారు, హోమగండం రెడీగా ఉంది. గండం కదరా అప్రాచుడా, హోమగుండం. అదే గురుగారు. పద. క్షమించండి. నాయనా అన్వేషు, అయ్యా రానాయనా కూర్చో. వద్దు స్వామి, మీరే కానివ్వండి. నేను చేస్తున్నట్టు చేస్తూ అష్టదిక్కుల నుండి భూతాలని ఆహ్వానించండి. అలాగే గురుగారు. బిస్ 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 బిస్. ఏమిట్రా విచిత్రమైన సౌండ్? ఏంటి? గురుగారు అయిందేదో అయిపోయింది, ఇక ఆపండి, పారిపోదాం. హరహర హరహర, దడదడ దడదడ, బలిబలి బలిబలి. విదుహు, బలి బలి అని వీడికి బలి చేస్తుంటా. ఏంద్రా ఈ ఘోష? అయిందేదో అయిపోయింది గురుగారు, పారిపోదాం గురుగారు, మీకు దండం పెడతాం. హరహర హరహర, దడదడ దడదడ, బలిబలి బలిబలి, కరకర కరకర.
పిశాచ మంచి ఆకలి మీద ఉన్నట్టున్నాయి. గురువు గారిని పీక్క తింటాయా? మమ్మల్ని భలే ఎరిగించావురా. ఇప్పుడు చూడండి రా, ఒక్కొక్క పిల్లదయాన్ని కోడి పిల్లలుగా మార్చేస్తాను. ఓం బిల్మిత్రాయన్ మహా, ఓం బిల్మిత్రాయన్ మహా, ఓం మాత్రాయణ మహా, ఓం దాత్రాయణ మహా, ఓం చూడిసాయన్ మహా, ఓం రుద్రుడా, ఎక్కడ చల్లావురా నువ్వు? మన చిత్తుడి పరిస్థితి ఏంటి? నువ్వు చేసిన నిర్వాకం కనిపిస్తూనే ఉంది. బూడిద బ్యాలెన్స్ ఉందా? దాన్ని ఆ కోడి పిల్ల నెత్తిన జల్లు. రూపం ఏదైనా మన చిత్రుడు మనకు దక్కుతాడు. అలాగే తండ్రి. ధన్యోస్. ఓం బిల్మిత్రాయన్ మహా, ఓం బిల్మిత్రాయన్ మహా, ఓం బిల్మిత్రాయన్. మీ చిత్రుడే స్వామి. రూపం మారినా మన చిత్రుడు మనకు దక్కాడు. అవును గురుగారు. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. పారిపోవడం రెడీ అవుతుంది ఏంటి? బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. తందనానాహి తందనానాపురే తందనానా భళ తందనానా. పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, భళ తందనానా భళ తందనానా. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. తందనానాహి తందనానాపురే తందనానా భళ తందనానా. పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. పాడండి స్వామి, పాడండి. మనకిప్పుడు ఆ దేవుడే దిక్కు. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ వెంకట నారాయణ, తిరుమల నారాయణ, కలియుగ నారాయణ, పాహి నారాయణ, శ్రీమన్నారాయణ. నేను అలసితిని సొలసితిని, మీకు దండం పెడతాను. దయచేసి మీరు పాడకండి. అంతర్యామి అంతర్యామి, అలసితి సొలసితి. అంతర్యామి అలసితి సొలసితి. ఇంతటని శరణిదే చొచ్చితిని, ఇంతటని శరణిదే జొచ్చితిని. శ్రీనివాస అలసితి సొలసితి. పారిపోదాం.
ఒరే స్వామి, పంచభూతాలన్నావు, పంచ బిగిస్తానన్నావు, నీ పంచి ఊడిపోతేనే దిక్కులేదు. నిన్ను నమ్ముకుంటే నన్ను నట్టేట ముంచేసావు కదరా స్వామి. रोज रोज मैट बदलने की झंझट से अब छुटकारा, नया ऑल आउट। एक शीशी लगाइए और 45 दिनों तक मच्छरों से जान छुड़ाइए। नया ऑल आउट। नया ऑल आउट। వామ్మో, నేను ఈ భయంతోనే పోయేలా ఉన్నాను. రిమోట్ ఏది? నమస్కారం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పిచ్చి వైద్యులు, సారీ ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ధైర్యం గారు. సో వెల్కమ్ టు సాక్షి స్టూడియో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడ పెట్టాలి దీన్ని? ఎక్కడ పెట్టుకోను? ఇలా ఇవ్వండి. మీరు పెట్టుకుంటారు. మీలో ఉన్న భయానికి బాయ్ చెప్పి ధైర్యానికి హాయ్ చెప్పేస్తారు. నమస్కారం, నా పేరు డాక్టర్ ధైర్యం. నా పేరు చెప్తేనే ధైర్యానికి కొండంత ధైర్యం. అమ్మయ్యా, ఈయన చూస్తుంటేనే కొండంత ధైర్యంగా ఉంది. నంబర్ ఓ కస్టమర్ అనుకుంటా. హలో హలో సార్ నా పేరు అన్వేష్ సార్. నమస్కారం. నీ ప్రాబ్లం ఏంటమ్మా? నా ఫ్రెండ్ ఈ మధ్య యాక్సిడెంట్ లో చనిపోయాడు సార్. వాడు చనిపోయినా గానీ వాడి ఫోన్ నుంచే నాకు ఫోన్లు వస్తున్నాయి సార్. అంటే వాడి వైఫ్ వాడి పిల్లలు నాకు దయ్యంలా కనపడుతున్నారు సార్. అంటే ఆ ఇంట్లో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే టీవీలో ఆల్ అవుట్ యాడ్ లాగా మా ఇంట్లో కూడా ఆల్ అవుట్ బయటకు వచ్చి దోమలు తింటున్న ఫీలింగ్ ఉంది సార్ నాకు. ఏంట్రా నీ దోమలు గోల? ఆల్ అవుట్ దోమలు తింటామేట్రా? నీ సమస్య చాలా క్లిష్టమైంది. రేపు నా క్లినిక్ వచ్చి ఈ విషయం రాయమని చెప్పకు, సినిమా తీసేస్తాడు. పర్లేదు సార్, ఫోన్ లో చెప్పండి. ఓహో, నీకు పర్వా ఉందా లేదా కాదు బాబు. నేను ఫియర్లెస్ కానీ ఫీజులెస్ కాదు. రేపు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేసే. నీ సమస్య నాకు సవాల్. రా, నీ భయము నా ధైర్యము. సార్ మీ అడ్రస్? డాక్టర్ ధైర్యం క్లినిక్ ఎక్కడంటే ఎవరైనా సరే ధైర్యంగా చెప్పేశాడు. నమస్కారం సార్. ఎస్, నిన్న నైట్ మీకు కాల్ చేసింది నేనే సార్. ఓహో, మస్కిటోస్ క్యాండిడేట్ సార్, నేనే సార్. నీ ఫియరు పిక్స్కి వెళ్ళిపోయింది. ఇస్తా, నేను ట్రీట్ ఇస్తాగా. నిన్ను గతంలో తీసుకెళ్తా. మిస్టర్ మస్కిటో బాబు, లే. ఎలా? డాక్టర్ 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 నాకు చాలా ధైర్యంగా ఉంది డాక్టర్. మీరేం చేశారు? ఏ చెప్తే నువ్వు కూడా క్లినిక్ పెట్టుకుంటా? అబ్బాబే అలాంటిది ఏం లేదు డాక్టర్. చూడు. ఒక నిమిషం డాక్టర్. హలో అన్నయ్య, ఒకసారి ఇంటికి వస్తావా? నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. వస్తానమ్మా. ఇప్పుడు నేను డాక్టర్ ధైర్యం గారి దగ్గర చిన్న ట్రీట్మెంట్ తీసుకుంటాను. సాయంత్రం వస్తాను, ఓకేనా? డాక్టర్, మీరు ఇచ్చిన ధైర్యం ప్రదర్శించే ఛాన్స్ వచ్చింది డాక్టర్. నేను వెళ్ళొస్తా. ఎందాక? ఆ దయ్యాల కొంప దాకా డాక్టర్. ఈ భయానికి కారణం ఆ దయ్యాల కొంప కాదు. ముందు యూరోప్ ప్లాన్ చేసుకో. అక్కడ నీ ఫ్రెండ్ బతుకున్నాడు లేదో కన్ఫర్మ్ చేసుకో. ఓకే డాక్టర్, నేను యూరోప్ వెళ్ళొస్తా. సీ యూ డాక్టర్. మీ ఊర్లో డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారా? సారీ డాక్టర్. మరి ఇవ్వాలి కదా అక్కడ. ఓకే డాక్టర్, వెళ్ళొస్తా. నెక్స్ట్ అడిగాను పెట్టావా? డాక్టర్, తనకి ఎలా ఉంది డాక్టర్? ఇదిగో ఉన్నాడు. అవును, ఇంత మీకు ఏమవుతాడు? తన బెస్ట్ ఫ్రెండ్ సార్. ఐ మైకెల్, యూరోప్ నుంచి వచ్చాను. అసలు మీరు మనిషినా? వాట్? మీరు చచ్చిపోయని చెప్తానండి. పిచ్చికి 10 మిల్లీమీటర్ దూరంలో ఉన్నాడు. ఇక్కడికన్నా పిచ్చిలో పిహెచ్డి చేసిన వాళ్ళ తీసుకెళ్లి అడ్మిట్ చేయించండి, బెటర్ అవుతుంది. నీకు పిచ్చి? ఇదో పెద్ద పిచ్చి హాస్పిటల్. ఇది కరెక్ట్గా చెప్పాడు. నీకు వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు. అన్వేష్, ఏంట్రా ఈ ఆవేశం? కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్.
నేను చెప్పేది విను. ఏంట్రా నువ్వు చెప్పేది? నేను విన్నది నిజం, చూసింది నిజం, ఇప్పుడు చూస్తున్నది కూడా నిజం. నీకు అన్ని అర్థం పెట్టి చెప్తాను, పద. ఇలాంటి వాడికి ట్రీట్మెంట్ ఇస్తే మనకి ఎక్కేలా ఉంది పిచ్చి. చూడరా